ఎవరైతే హరిరామయ్య జాగయ్య గారు కాపు నాయకుడు అని చెప్పబడుతున్న ఆయన మరి ఈ జాతి లక్షణాలు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం స్థాపించినప్పుడు సాక్షాత్తు ఆయన్నే పార్టీ అధ్యక్షుడిని ఓడగొట్టారే. జాతి లక్షణాలు ఆ రోజు మీకు లేవా? జాతికి పుట్టానో లేదా అని ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు ఎవరి గురించి అయితే మీరు చాలా ఆవేదన చెందినట్లు మాట్లాడుతున్నారో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడించారే. మరి ఆ రోజు మీకు ఈ జాతి గురించి కానీ మీరు జాతిలో పుట్టారని సంగతి మీకు గుర్తుకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతంలోకి వచ్చి కాపుల్ని బీసీలు చేయను అని చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీ ప్రాంతం అంతా గెలిపించారే. ఏమైంది ఆ రోజు మీకు కాపు అభిమానం? జాతి రత్నాలుగా మీరు చెప్పుకుంటున్న కాపు అభిమానం ఆ రోజు ఏమైంది? ముద్రగడ పద్మనాభం తుని ఉద్యమం చేసినప్పుడు నేను కూడా చేయూతనిస్తానని చెప్పి ఒక మాటన మీరు మాట్లాడారా? ఆ రోజు మీకు జాతి గుర్తుకు రాలేదా? ఆ ముద్రగడ్డ పద్మనాభంకు సపోర్ట్గా మేమంతా వెళితే మీ కొడుకు పాలకొల్లో మా పైన దాడి చేసిన సంగతి మీకు తెలియదా? ఒక వ్యక్తి ముందుకొచ్చి కాపు ఉద్యమం కోసం పోరాడుతున్నాడని చెప్పి ఈ ప్రాంతంలో ఉండే బలిజలంతా వెళ్ళి మేము చేస్తే పాలకొల్లులో నీ కొడుకు వచ్చి మా పైన దాడి చేసినప్పుడు మీరు కాపులా కాదా? ఈరోజు మీరు మాట్లాడుతున్న ఈ మాటల వల్ల ఈ జాతి మీ మాటల దౌర్భాగ్యం వల్ల ఎంత పలచబడ్డామంటే వీళ్ళకు ఒక యూనిటీ లేదు, ఒక సిద్ధాంతాలు లేవు అని మాటలు పట్టమే కాకుండా సామాజిక వర్గాల దృష్టిలో అత్యంత సంఖ్యాబలం కలిగిన ఈ కాపు జాతి అని చెప్పబడుతున్న మేము ఈరోజు పలచబడే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒకరో ఇద్దరో కాపు నాయకులు అని చెప్పి మీరు మాట్లాడటము మీ అవకాశాల కోసమో, మీ అవసరాల కోసమో, ఎవరో పెట్టే ప్రలోభాల కోసమో మీరు లొంగి ఈ జాతిని మొత్తం ఈ ప్రాంతంలో ఉండే రాయలసీమలో ఉండే ఈ బలిజల్ని కానీ అంతా కూడా ఈరోజు తల దించుకునే పరిస్థితి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ 60 సీట్లు అడగాలి లేదా 70 సీట్లు ఇవ్వాలి, లేదా ముఖ్యమంత్రి స్థాయి 2 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, 2 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, కలిసి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తాము, కలిసి అభ్యర్థులను ఎన్నుకున్నాము, గెలిచే గుర్రాలకే సీట్ ఇస్తాము అని అన్నీ కలిసి చేస్తున్నప్పుడు ఎంతమంది అయితే గెలవగలుగుతారో, ఎంతమందికి అవకాశాలు ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా టికెట్లు ఇస్తుందే తప్ప ఇదేదో స్కూల్ చిల్డ్రన్కి పర్సంటేజ్ స్కాలర్షిప్ ఇచ్చినట్లు కాదు కదా. ఇంత వయసు వచ్చిన మీరు, ఒక హోంమంత్రిగా పనిచేసిన మీరు, ఇంత అనుభవం ఉండేవాళ్ళు మీరు ఒక ఫ్యాక్స్ మిషన్, ఒక కంప్యూటర్ మిషన్ ఉందని చెప్పి రోజుకు ఒక లెటర్ తయారు చేసి మీడియాలో పెట్టి పంపిస్తే 1 కాదు 2 కాదు 3 కాదు మీరు లెటర్లు రాస్తా పంపిస్తే అది ప్రతి మీడియాలో చర్చ అయిపోతే మరి ఈ కులంలో పుట్టిన మిగతా వాళ్ళ పరిస్థితి ఎంత పలచబడిపోతామో కొంచెం అర్థం చేసుకోలేరా? ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలు అంటే అన్ని స్థానాలు సీట్లు ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నప్పుడు మీరు కోటా ఫిక్స్ చేయటం ఏంది? మీరు నిర్ణయించడం ఏంది? మీరు అడగచ్చు. ఒక కురువృద్ధుడుగా, కాపు నాయకుడుగా ఎప్పుడు అడగాలి? సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకుండే సామాజిక వర్గ నేపథ్యంలో రాజ్యాధికారంలో మాకు కొంచెం ప్రాబల్యం కల్పించండి, ప్రాతినిధ్యం కల్పించండి అని అడగడం తప్పులేదు. ఇంకా సీట్లే నిర్ణయించుకునే పరిస్థితులు ఈ విధంగా మీరు చేస్తున్నారంటే మీరు ఎవరి కోసమో చేస్తున్నట్లు ఇది తేట తెల్లింది కదా. గతంలో మీ ప్రాంతంలో ఉన్న ఒక నాయకుడు ఏ విధంగా కాపు ఉద్యాన్ని నీరుగార్చి ఆ పొద్దు కాపులందరూ ఎట్లా బలిపరిశోలు చేశాడో మీరు మర్చిపోయారా? ఈరోజు మీరు కాపులను ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు కాపు జాతి పైన కాపుడికే పుట్టాము, కాపులకు మనకు రావాలనుకుని మీకు ఆలోచన ఉంటే, ఆ చిత్తశుద్ధి మీలో ఉంటే కాపులను ప్రభావితం చేయండి. కాపు ఓటు ఒక్కటి కూడా పోకూడదు. జనసేన పార్టీ ఈసారి అధికారంలోకి తీసుకురావాలి, జనసేన తెలుగుదేశం పార్టీ అధికారానికి తీసుకురావాలని చెప్పి వాళ్ళని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ప్రభావితం చేయకపోగా ఎవరి కోసమో మీరు ఈ విధంగా చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసమో? ఒక జాతి నాయకుడుగా కాపు నాయకుడిగా చేయడం ధర్మమేనా? ఇది పద్ధతేనా? ఇది హర్షించదగ్గ విషయమేనా? ఇది